ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట! వైతరణి వరకు వెంటాడి వేధించి ముపతిపలు పెట్టి మీ ధర్మసూత్రాలను మంటగలపి పతి ప్రాణముల్ని దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమును ఎనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం! Hello friends, today we are going to talk about SHAIK, SHADAB, HUSSAIN's writing about Maharshi Patanjali's Yoga Sutra. So ఇది what I say is గుంటూరులో YAMA అంటే not YAMA కాదు. Let's see what he has written. He has written, "Hello YAMA, the first time I heard about YAMA in the Yoga Sutras, I thought of the YAMA who is a god of death according to Indian mythology. Then after the clear-cut explanation by my trainer, I understood that there is no connection between this YAMA of yoga which I am going to talk to you now and that YAMA, god of death." అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు షేక్ షాయిబ్ హుస్సేన్ ఏమంటున్నారంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది చూడండి, ఇదే తను చేసిన ప్రాజెక్ట్ పేజ్ డిజైన్ అనమాట. సో దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఓకే, ఈ కంపారిజన్ ఈ ముందులాగే పూర్ణ ప్రవీణ రెడ్డి ఎలా ట్రీస్ ని గాలిపడని పోలించాడో అలాగే యోగ సూత్రాలో ఉన్న యమాకి, అలాగే మన ఇండియన్ మైథాలజీలో మాట్లాడతాం కదా గాడ్ ఆఫ్ డెత్ అని, దానికి దీనికి సంబంధం లేదు. అయినా కంపేర్ చూస్తుంటే సంబంధం ఉందేమో అనిపిస్తుంది. దిస్ ద ఫస్ట్ టైం ఈవెన్ ఐఎమ్ హియరింగ్ దిస్. ఓకే, నా ఈయన ఏమనుకున్నాడంటే మొదటిసారి నేను యమ గురించి యోగ సూత్రాలు విన్నప్పుడు నేనేమనుకున్నానంటే ఆ యమ రెండు ఒకటే, ఎలాగో ఈ యమ గురించి మాట్లాడుతున్నారు అనుకున్నానంట. తర్వాత వాళ్ళ ట్రైనర్ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమని క్లియర్ గా మొత్తం యోగ సూత్రాలను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అర్థమైందంట యోగ సూత్రంలో ఉన్న యమ వేరు అండ్ గాడ్ ఆఫ్ డెత్ యమ వేరు అని అర్థమైందనమాట. సో హియర్ ఆర్ ద 5 కండక్ట్స్ ఆఫ్ ఫాలోయింగ్ యమ ఆఫ్ మహర్షి పతంజలిస్ యోగ సూత్ర. ఈయన ఇతడు డైరెక్ట్ పాయింట్ వచ్చేసాడు అనమాట. వాట్ ఈ సేస్, ఇప్పుడు చెప్పబోయే 5 పాయింట్లు యోగ సూత్రాల్లో ఫస్ట్ లిమ్ అనమాట, యమ అని చెప్తారు. ఓకే, ఫస్ట్ లిమ్ ఫస్ట్ పార్ట్. యమ అంటే ఏంటి? యమ అంటే ఫాలోయింగ్, ఏమేమి ఫాలో చేయాలి, దేనికోసం ఇది. ఓకే, ద ఫస్ట్ పాయింట్ ఈస్ అహింస, నాన్ వైలెన్స్ ఆర్ హార్మ్లెస్నెస్. సెకండ్ పాయింట్ ఈస్ సత్య, నాన్ లైంగ్ ఆర్ ట్రూత్ఫుల్నెస్. థర్డ్ పాయింట్ ఈస్ ఆస్తేయ, నాన్ కోవెట్నెస్ ఆర్ నాన్ స్టీలింగ్. ఫోర్త్ పార్ట్ ఈస్ బ్రహ్మచర్య, సెక్షువల్ సెల్ఫ్ రెస్ట్రెయింట్ అన్నమాట. అపరిగ్రహ, నాన్ పొసెసివ్నెస్ ఆర్ నాన్ గ్రీడీనెస్. ఈ 5 అంశాలున్న ఒక ఎలా మనం ఉండాలి కండక్ట్. ఓకే, యమ అంటే ఫర్ సెల్ఫ్, మన కోసం. ఓకే, మనం హ్యాపీగా ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి అనే దానికోసం 5 రూల్స్ ఉన్నాయి. ఒక పార్ట్ లో, ఫస్ట్ పార్ట్ లో యమాలో 5 పాయింట్స్. దాంట్లో ఏమంటే అహింస అన్నమాట. అహింస అంటే ఎవరికి బాధ ఏ జీవికైనా బాధ కలిగించకూడదు, అలా ఉండటం. ఓకే, ఎవరికి తిట్టకూడదు, కొట్టకూడదు, అలాంటి విషయం. సత్య, ఎప్పుడు అబద్ధాలు ఆడకుండా ఓన్లీ నిజమే చెప్పాలన్నమాట. థర్డ్ పాయింట్ ఇస్ ఆస్తేయ. ఆస్తేయ అంటే ఈ దొంగతన చేయటం, ఎప్పుడు దొంగతన చేయకూడదు అని చెప్పే ఒక విషయం అంట. ఓకే, దెన్ ఫోర్త్ థింగ్ ఇస్ బ్రహ్మచర్య, సెక్షువల్ సెల్ఫ్ రెస్ట్రెయింట్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈ అడోలసెన్స్ ఏజ్ లో మన ఎడ్యుకేషన్ దాకా 25 years దాకా కంట్రోలింగ్ అవర్ సెన్సెస్. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ దెన్ ఫిఫ్త్ వన్ ఇస్ అపరిగ్రహ. అపరిగ్రహ అంటే నాన్ పొసెసివ్నెస్ ఆర్ నాన్ గ్రీడీనెస్. నాకు ఎక్కువ కావాలి, అన్ని నాకే కావాలి, ఇంకెవరికి ఇవ్వకూడదు అనే ఆలోచనే ఇట్ ఈస్ అబౌట్ అపరిగ్రహ అన్నమాట.
సో అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ, ఈ 5 విషయాలు కరెక్ట్ గా ఫాలో చేస్తే మనం, ఓకే, ఇది యమ. యమ అంటే యోగ సూత్రది. యమ అంటే సెల్ఫ్ ని, ఆనందాన్ని, లోపల మన ఆత్మతృప్తిని పొందొచ్చు అన్నమాట ఇది. ఓకే, ఆఫ్టర్ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ దిస్ ఫస్ట్ లింక్ ఆఫ్ యోగా to make myself strong to fly high in the sky called success in student life, the thought of aware oneness with both the yamas mentioned earlier came into my mind, which can be proved by these below points. ఇది చూడండి, యోగా అనేది ఎలా అంటే ఎవరైనా ఎంత నేర్పించినా, మనకు ఎంత తెలిసినా ప్రాక్టీస్ చేస్తేనే. యోగా అంటే ఆసనాలు మాత్రమే కాదు, ఇలా నించొని ఇలా నించొని, దట్ ఈస్ నాట్ యోగాసన, దట్ ఈస్ ఓన్లీ వన్ పార్ట్ అనమాట. ఓకే, ముందు ఈ కుర్రాళ్ళు మీకే చెప్తారు. ఓకే, దీంట్లో ఫస్ట్ లో యమ అనేసి ఏదైనా తెలుసుకున్న తర్వాత మన జీవితంలో పాటిస్తే అద్భుతాలు జరుగుతాయండి, అద్భుతాలు జరుగుతాయి. ఓకే, యూ కెన్ బి ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. ఓకే, నా దీంట్లో ఏమంటారు అంటే ఈ యోగ సూత్రాలు ఫస్ట్ వన్ యమాని నేను ప్రాక్టీస్ చేసినప్పుడు, ప్రాక్టీస్ అంటే సత్యమే చెప్పటం, ఎవరికి దొంగతనం చేయలేదు, అవన్నీ పాయింట్స్ ఇందాక చెప్పాను, అవన్నీ ఫాలో చేసిన తర్వాత నాకు ప్రపంచంతో వన్నెస్ కనిపించింది అనమాట. వన్నెస్ అంటే నేను వేరు, ప్రపంచం వేరు కాదు, నేను ప్రపంచం అన్ని ఒకటే అని కనిపిస్తుందండి. అది యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళకి మాత్రం ఉంటుంది. ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేసేవాళ్ళకి అది కనిపిస్తుంది. దీని నుంచి క్రియేటివిటీ పెరుగుతుంది. సో ఏమంటున్నారంటే ఆఫ్టర్ గెటింగ్ దట్ వన్నెస్ మేమేం చేసామంటే ఈ 2 యముడులు మీన్స్ దిస్ యమ అండ్ దట్ యమ, గాడ్ ఆఫ్ డెత్, రెండులోనూ ఒకే అనిపిస్తుంది. ఎలా అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. పాయింట్ నెంబర్ 1, యమ ద గాడ్ ఆఫ్ డెత్ ఈస్ ఫియర్లెస్ విచ్ ఈస్ పాసిబుల్ బై us ఓన్లీ వెన్ వి బీ ట్రూత్ఫుల్. అంటే ఏమంటున్నాడంటే యముడిని చూస్తే ఆయన కళ్ళ ధైర్యం ఉంటుంది కదా, ఆ ధైర్యం చాలా, అందుకే యమధర్మ వెరీ స్ట్రాంగ్ అంటారు. ఆ ధైర్యం రావాలంటే మనం ఎప్పుడు నిజమే చెప్పాలని ఈ కుర్రాడు షేక్ షాదాబ్ హుస్సేన్ చెప్తున్నాడు అనమాట. ఓకే, దెన్ సెకండ్ పాయింట్, ఈవెన్ దో ద బఫెలో ఆఫ్ యమ looks very strong and muscular, it is a non-violent animal which promotes the ahimsa in human beings in spite of being the dominant creature on this planet. Wow, ఇదండి పాయింట్ అంటే. ఈ యముడు వాహనం ఉంటుంది కదా, what do you say for that? దున్నపోత, whatever you say, దున్న అనుకుంటాను. ఓకే, ఐఎమ్ నాట్ షూర్, దట్ ఈస్ బఫెలో. ఆ బఫెలో, ఏదైనా బఫెలో మీరు ఒకసారి చూస్తే ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందండి. అంత స్ట్రాంగ్ గా ఉన్నా అది ఎలాంటి సాధు ప్రాణి అంటే ఎవ్వరికి ఏమి హాని కనిపించదు. అలాగే భూమి మీద అత్యంత శక్తివంతమైన డామినెంట్ ప్రపంచాలే మనం ఏలుతున్నాం అనమాట మనుషులు. ఓకే, అలాంటి మనుషులు అంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ఎవరిని హింస పెట్టకుండా, బాధ ఇవ్వకుండా అహింసగా ఉండాలని ఈయన చెప్తున్నాడు. ఆ దున్న మనకి మెసేజ్ ఇస్తుందని అంటున్నాడు. 2 పాయింట్, ఒకటి యమధర్ముడు లాగా ధైర్యం కావాలంటే సత్యం చెప్పాలి. రెండోది దున్నపో మీన్స్ ఒకసారి అందరు దున్నపోతులా ఉన్నావరా అంటారు, దున్నపోతులా స్ట్రాంగ్ గా ఉన్నా కూడా అలాగే మనం ఎవరికి ఏ హాని కలుగకుండా అహింసని పాటించాలని చెప్తున్నారు అన్నమాట. దెన్ ది థర్డ్ పాయింట్, అకార్డింగ్ టు ద ఇండియన్ మైథాలజీ స్టోరీస్, Yama doesn't take life of anyone who hasn't completed their lifespan in the form of death, which represents asteya, non-stealing, which doesn't belong to us. ఏమంటారంటే యముడిది ఒక ఈ పాయింట్ చాలా సూపర్. ఇండియన్ స్టోరీస్ ప్రకారం యముడు ఎవరు ప్రాణాలు తీసుకెళ్తాడంటే వాళ్ళ ఆయుష్ కంప్లీట్ అయ్యింటేనే తీసుకెళ్తాడు, లేకపోతే తీసుకెళ్ళాడు అనమాట. ఎందుకంటే ఆయుష్ అయ్యకపోయినా తీసుకెళ్తే అది దొంగతనం అంటారు. మీరు కావాలంటే యమ దొంగ అని ఒక ఫిలం ఉంది కదా మన జూనియర్ ఎన్టీఆర్, ఇట్స్ వెరీ నైస్. ఓకే, ఇందాక వీడియోలో కూడా ఒక చిన్న ట్రై చేశాను డైలాగ్ కి స్టార్టింగ్ లో, మీరు వినే ఉంటారు అనుకుంటాను. సో అలా ఎట్టి పరిస్థితుల్లో యముడు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా ఆయన ఆస్తేయన పాటిస్తానన్నమాట. ఆస్తే అంటే నాన్ స్టీలింగ్.
నాకు ఫర్ ఎగ్జాంపుల్ మన సొత్తైన మన ప్రాణం ఫర్ ఎగ్జాంపుల్ 100 years బతకాలని చెప్పారు. ఇది కథలో చెప్పింది ఇండియన్ మైథాలజీ. అయితే ఆ గుణాలు ఏం చూపిస్తున్నాయంటే మనం వేరే వాళ్ళది మనది కాదని దొంగతన చెయ్యకూడదు అని చెప్తుందన్నమాట. సో దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. ఫస్ట్ వన్ ఇస్ సత్య, సెకండ్ వన్ ఇస్ అహింస, థర్డ్ వన్ ఇస్ ఆస్తేయ, ఫోర్త్ వన్ బ్రహ్మచర్య. బ్రహ్మచర్య గురించి ఫోర్త్ పాయింట్ లో యమ కంట్రోల్స్ ద సోల్ క్యాప్చర్డ్ ఆఫ్టర్ డెత్ యూజింగ్ హిస్ పాశం till he takes it to the place called Yamapuri. He is representing the usage of brahmacharya to self-restrain sexual desires till we reach the place called success after education. Wow, ఇదండి కంపారిజన్ అంటే సూపర్ గా చేశాడు ఈ పురాణం అన్నమాట. సో ఈయన ఏమంటున్నాడంటే యముడు భూమికి వచ్చి పాశం వేసి ప్రాణం తీసుకెళ్తాడు, ఎక్కడ దాకా ఆ పాశలో బంధించి తీసుకెళ్తాడు యముడు, అక్కడే వెళ్ళి పాశలో వదిలేదు. అలాగే మనం స్టూడెంట్స్ ఏమన్నప్పుడు 25 సంవత్సరాల దాకా ఈ సెక్షువల్ డిజైర్ అనేది మన అనవసరమైన విషయాల్లో ఎంటర్ అవ్వకూడదు. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో ఆ 5 సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ యమ భాషం వచ్చి దాని సింబలైజేషన్, దట్ ఈస్ బ్రహ్మచర్య అంటున్నాడు. ఎప్పుడు దాకా మన గోల్స్ రీచ్ అయ్యేదాకా. తర్వాత ఇట్ ఈస్ ఆల్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, దెన్ కమ్స్ ది ఫిఫ్త్ పాయింట్, యమ. వెరీ ఇంపార్టెంట్. యమ, in spite of being the stronger than Indra, is always satisfied with buffalo he has instead of Airavata, okay, which Indra has. This represents aparigraha, the quality of non-greediness in human beings. ఇది చూస్తే యముడితో దున్నపోతు ఉంటుంది, అలాగే ఇంద్రుడు అని ఒకడు ఉంటాడు మన ఇండియన్ మైథాలజీ స్టోరీస్ లో. ఇంద్రుడితో ఐరావతం ఉంటుంది, దీనికైనా పెద్దది బాగా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. ఎవరికైనా యముడు లాంటి పవర్ ఉంటే ఆ ఇంద్రుడిని వాహనం నాకు కావాలని కోరుకుంటానండి. ఆయన దిశలో ఓకే ఏం రిప్రజెంట్ చేస్తారంటే నాకేమైనా పర్లేదు, నా దున్నపోతూ నేను హ్యాపీగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ అని. నాన్ గ్రీడీనెస్, దట్ ఈస్ అపరిగ్రహ, నాన్ పొసెసివ్నెస్, అన్ని నాకే కావాలి, నేనే స్ట్రాంగ్ అనే ఆలోచన లేదని చెప్తున్నాడు. సో ఈ 5 పాయింట్ ని మన యమధర్మరాజు స్టోరీస్ లా మన పెద్దోళ్ళు ఏ కారణంగా చెప్పారో తెలీదు. అలాగే మహర్షి పతంజలి ఆయన 5 things టు ద యమ. యమ అంటే సెల్ఫ్, మమ్మల్ని మనం కాపాడేవాడు, మీన్స్ బాగా ఆనందంగా చూసుకునేవాడు, మన లైఫ్ మన కంట్రోల్లో. అందుకే చెప్తారు స్వర్గం ఇక్కడే నరకం ఇక్కడే అని. సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి రెండుని మ్యాచ్ చేసిందా షేక్ షాదాబ్ హుస్సేన్ ఆసమ్ అండి. సో ఇక్కడ ఒక శ్లోకం కూడా పెట్టారు, లెట్ మీ ట్రై. ఓకే, సంస్కృతం రాదు కాబట్టి కొంచెం ట్రై చేస్తా. యమాయ నమః, యమాయ ధర్మరాజాయ, మృత్యాచ ఆతంకాయ చ, వైవాస్తాయ చ కలాయ సర్వ వృకోదార్యచ. ఓకే, సారీ, అది మొత్తం రావట్లేదు నాకు. ఇట్స్ ఆల్ రైట్, నాకు సాంస్క్రిట్ రాదు కాబట్టి. మీనింగ్ ఏంటంటే ఒక శ్లోకం ఉంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. మీనింగ్ సాల్యుటేషన్స్ టు యమ, ద గాడ్ ఆఫ్ డెత్. మై సాల్యుటేషన్స్ అండ్ సాల్యుటేషన్స్ అంటే, ఓ యమ ధర్ముడే, నేను నీకు వందన చెప్తున్నాను, అలాగే ఉండాలి. టు హిమ్ హూ కెన్ కీప్ కంట్రోల్ హిస్ సెన్సెస్. యమధర్ముడు అంటే ఆయన కంట్రోల్ సెన్సెస్ అన్ని కంట్రోల్ పెట్టుకుంటున్నాడు. హీఈస్ ద కింగ్ ఆఫ్ జస్టిస్, హీఈస్ ద వన్ హూ డిస్ట్రాయ్స్, హీఈస్ ద సన్ ఆఫ్ ద గాడ్. అన్నీ ఉన్నాయి మొత్తం. యమధర్ముడిని పొగడిన ఒక సాంస్క్రిట్ శ్లోకాన్ని ఇక్కడ పెట్టారన్నమాట. దెన్ అది ఇన్ ద సేమ్ వే he says, so to all of you, మీరందరికీ చెప్తున్నారు, so be a yama and win over all the failures which are equal to death in life by following the yama of yoga like me. I hope you have understood this concept of yoga. Further, my friends will help you in understanding these things much better. Okay, any doubts? This is షేక్ షాదాబ్ హుస్సేన్. ఓకే, షేక్ షాదాబ్ హుస్సేన్ చెప్తున్నారు అనమాట. సో నాట్ జూనియర్ ఎన్టీఆర్. సో ఇది అర్థం చేసుకొని కొంచెం యోగా మీద కొంచెం ప్రేమ పెంచుకొని ఇవన్నీ పాటిస్తే బాగుంటుంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, టీనేజర్స్ ఉంటే వాళ్ళకి వీడియో చూపించి ఓకే దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఇలా ఉండమని మోటివేట్ చేయని చెప్తున్నాను. అలాగే నా కోసం
ఈ ఛానల్ కోసం, ఓకే, ఇలాంటి స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యు ఆర్ గోయింగ్ టు సీ ఎ మిరాకిల్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆన్లైన్ ట్రైనింగ్ అనమాట. అందుకు చెప్తూ మీతో సెలవు తీసుకుంటున్నాను. ఇటు ఓకే, బాయ్ బాయ్. ఇట్లు మీ శివ. జై హింద్, జై ఆంధ్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గ్రేట్